జనగణన చేయబోతున్నారండి దేశవ్యాప్తంగా. దానికి సంబంధించి 11,718 కోట్లు కేటాయించారు. ఈ భారీ ప్రక్రియ 2 దశలు నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 2026 నుంచి సెప్టెంబర్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశ ఫిబ్రవరి 2027లో పూర్తవుతుంది. మొత్తం 2 దశల్లో జరగబోతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన 6,000 నుంచి 10,000 వరకు పెంపు, పీఎం ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల గృహాల నిర్మాణం, నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి 35,000 కోట్లతో జాతీయ మిషన్, ఉభయ తెలుగు రాష్ట్రాలకు 4 కేంద్రీయ విద్యాలయాలు, రాష్ట్రాల మూలధనం పెంపునకు 1,03,000 కోట్లు, 1.3 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఏర్పాటు చేయబోతున్నారట. దాంతోపాటుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు ఇకపై పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా పేరు మారుస్తున్నారట. మరి ఇప్పుడు ఈ పేరు మారుస్తాం వల్ల ఎవరికి ఉపయోగం జరగబోతుంది అనేది పెద్ద మనుషులకే తెలియాలి. ఏమంటారు? ఏది ఏమైనా దాదాపుగా 2011లో జరిగిన జనగణన మనకి మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈసారి జనాభా లెక్కలతో పాటు కులాలలో కూడా లెక్కించబోతున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు. ఈసారి చాలా సంవత్సరాల తర్వాత దేశంలో కులగణన జరగబోతుంది. దాదాపుగా 30 లక్షల మంది ఎనిమిదేళ్లు పాల్గొంటారంటండి. అబ్బో, 30 లక్షల మంది పాల్గొంటారంట. ఇంటింటికి వెళ్ళి గృహ జాబితా ప్రజల వివరాలు సేకరిస్తారు. తొలిసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. మేము గతంలో చాలా ఎర్లీగా ఉన్నప్పుడు, అంటే తెలంగాణలో ఎప్పుడైతే మీరు కులగణన చేశారో అప్పుడే మేము చెప్పాం, డిజిటల్గా చేయండి సార్లు, డిజిటల్గా చేయండి. వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణలో వెళ్ళి ఒక పేపర్ తీసుకెళ్ళి ఆ పేపర్ మీద రాసుకొని దాన్ని సాయంత్రం ఇంకో డేటా సెంటర్కి వెళ్ళి ఆ డేటా సెంటర్లో ఎంటర్ చేసేవాళ్ళు. ఈ గ్యాప్లో వీడు పేపర్ల మీద రాసుకున్నవాడు చింపి పడేసేయచ్చు, వర్షం వచ్చి తడిసిపోవచ్చు, లేకపోతే ఆ డేటా ఎంట్రీ చేసుకున్న నిద్రమత్తులో ఎంట్రీ చేసుకోవచ్చు, వాడికి నచ్చినట్టు చేసుకోవచ్చు. కాబట్టి ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్, సరిగా జరగదు, డిజిటల్గా చేయండి అని చెప్పి మేము అప్పుడే కాంగ్రెస్ పార్టీకి చెప్పే ప్రయత్నం చేసాం. వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు మాత్రం కొంత ఆలోచన చేస్తున్నారు, డిజిటల్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న 30 లక్షల మంది ఎన్యూమరేటర్లకి ఒక ట్యాబ్ లాంటిది ఇచ్చేసి దాంట్లో ఒక యాప్ రూపొందించి మీ డేటా ఎంటర్ చేయగానే దాంట్లోనే స్పాట్ వెరిఫికేషన్ అయిపోయేలాగా జరిగింది అనుకోండి. అంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మీ క్యాస్ట్ ఏంటని అడుగుతారు. దీనికి ఏదన్నా లింక్ చేసి అక్కడే వెరిఫికేషన్ అయిపోయేలా చేస్తే జనగణన ఇదంతా ఈజీ అవుతుంది. అలానే చేస్తారనుకుంటున్నాను నేను. మరి వీళ్ళైతే